నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో ప్రభుత్వం 100 రోజులు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా అయితే రాష్ట్రంలోనే తొలి గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీని నిర్మించడానికి మోదీ గారి చేతుల మీద ప్రారంభం చేయాలని చెప్పేసి అనుకుంటున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం 100 రోజులు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో తొలిసారిగా గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైనట్లు, దాన్ని కూడా ఏంటంటే మోదీ గారితో ప్రారంభించాలని చెప్పేసి అనుకుంటున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. మరి దీన్ని ఎలా చూడాలంటారు సార్? కృష్ణపట్నం సిటీ ఇవాళ గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ, అదే క్రిస్ సిటీగా ఇవాళ అదొక డెస్టినేషన్, గమ్యస్థానం, పెట్టుబడుల గమ్యస్థానం, ఒక లాజిస్టిక్ హబ్గా అది రూపొందుతాం. ఎందుకంటే భౌగోళికంగా, ఆ తర్వాత మనం అటు ఇండస్ట్రియల్గా కరెక్ట్గా నీకు క్రిస్ సిటీ ఎక్కడుంది? అటు సివిఐసి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఒక 3 నోడ్స్గా మేము అభివృద్ధి చేస్తామన్నారు. అటు కర్ణాటకలో తుమ్కూర్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కృష్ణపట్నం, అక్కడ తమిళనాడులో పొన్నేరి. నీకు ఎప్పుడైతే ఈ కృష్ణపట్నం అనేది ఇది ఒక పోర్టు, దగ్గరలో నీకు సముద్ర తీర ప్రాంతం, సాగరమాల ప్రాజెక్ట్ కింద ఈ తీర ప్రాంతంలో వీటన్నిటినీ కలుపుతూ ఒక పెద్ద భారీ రహదారి ఒకటి రాబోతా. సాగరమాలలో ఇదొక భాగం కావడం, సిబిఐసిలో ఇదొక భాగం కావడం, అన్ని విధాల భౌగోళికంగా కలిసి వచ్చింది. ఇందాక మనం అనుకున్నాం లాజిస్టిక్ హబ్ అంటే అటు రైల్వే కనెక్టివిటీ, ఇటు ఎయిర్ కనెక్టివిటీ, ఏది అటు తిరుపతి విమానాశ్రయం కావచ్చు, ఇటు చెన్నై విమానాశ్రయం కావచ్చు, నీకు కూతవేటు దూరంలో ఉన్న దాంట్లో మొత్తం ఇన్వెస్టర్స్ అందరికీ డెస్టినేషన్గా అది మారుతుంది. కృష్ణపట్నం సిటీ వాళ్ళ స్మార్ట్ ఇండస్ట్రియల్స్ గ్రీన్ఫీల్డ్ సిటీ అవుతుందంటే తొలి దశలోనే నీకు 20,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. తొలి దశలోనే నీకు 1,00,000 మందికి అక్కడ ఉపాధి రాబోతారు. ప్రధాని మోడీ రేపో ఎప్పుడో వచ్చి శంకుస్థాపన చేస్తారంటున్నారు. ఇది ఆయన ప్రోగ్రామ్ ఇంకా ఫిక్స్ అయినట్లేదు. కూటమి ప్రభుత్వం 100 రోజులు అవుతుంది. ఇప్పటికి నీకు 3 నెలలు అవుతున్న నేపథ్యంలో రేపు 100 రోజుల ఫెస్టివల్, అదొక పండుగ వాతావరణంలో చేస్తే ప్రధాని గనక వచ్చి కృష్ణపట్నం ఈ సిటీకి గనక ఆయన శంకుస్థాపన చేస్తే ఒక మెసేజ్ వెళ్తుంది. ప్రధాని శంకుస్థాపనకు వచ్చారంటే నీకేంటి, టోటల్గా నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ కూడా దీనివైపు చూస్తాయి. చంద్రబాబు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇవాళ రీబిల్డ్ ఏపీ, ఒక బ్రాండ్ ఇమేజ్ మళ్ళా పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలందరూ వచ్చి కలుస్తున్నారు, కొత్త కంపెనీలు పెట్టడానికి నీకు సిద్ధమవుతున్నారు. పాత పారిశ్రామికవేత్తలు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే వాటాల కోసం బెదిరించి తరిమేసాడని చెడ్డ పేరు తెచ్చుకున్నారో వాళ్ళంతా మళ్ళీ తిరిగి వస్తున్నారు. కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి ఆయన సిద్ధం చేస్తున్నారు. మనం చూసాం గతంలో కూడా ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు ఈ పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధానం ఏముంటుందంటే, ఆయన ఒకటే మాట అంటారు, ఎవరు ఇండస్ట్రియలిస్టులు వచ్చినా మీరు ఎక్కడెక్కడ వెళ్ళారు అని అడుగుతారు. ఏ రాష్ట్రాలు మీ కంపెనీ పెట్టడానికి అనుకూలంగా మీరు చూశారంటారు. తమిళనాడు, కర్ణాటక చెప్తారు వాళ్ళు, మహారాష్ట్ర. వాళ్ళు ఏమి ఇస్తామన్నారు? భూముల రాయితీల, విద్యుత్, ఇంకా ప్రోత్సాహక రాయితీలు, పన్ను రాయితీలు. వాళ్ళు ఏది ఇస్తామంటే దానికన్నా ఒకటి ఎక్కువ ఇస్తా అంటారు, ఆకర్షించడానికి. వాళ్ళకి ఆయనే మర్యాద చేస్తాడు. అసలు ఆ పారిశ్రామికవేత్తలు అడుగు పెట్టగానే ఈయనే వెళ్ళిపోతాడు ఎయిర్పోర్ట్, లేదు మంత్రుల్ని పంపిస్తాడు రిసీవింగ్ అన్నమాట. నెక్స్ట్ తనే వాకిట్లోకి వెళ్తాడు, ఆ గేటు దగ్గరకు వెళ్ళి ఆ మెయిన్ డోర్ దగ్గర నుంచుని వాళ్ళని వెల్కమ్ చేస్తాడు. అంటే వాళ్ళకేంటి, ఒక ఈగో, ఏది వీళ్ళు పొలిటీషియన్స్, వీళ్ళు ఎక్కడో ఉంటారు, పారిశ్రామికవేత్తల్ని వేధిస్తారు, బెదిరిస్తారు, ఇట్లా జగన్మోహన్ రెడ్డి లాగా వాటాల కోసం వాళ్ళని హెరాస్మెంట్ చేస్తారన్న చెడ్డ కోణంతో చూస్తారు. అలాంటి వాళ్ళకి డిఫరెంట్గా కనపడతాడు చంద్రబాబు.
ఆయన బ్రేక్ఫాస్ట్ ఆయనే సర్వ్ చేస్తాడు. Nice. అది మరి ముఖ్యమంత్రి వచ్చి మనకి ఇడ్లీ పెడుతున్నాడు, ముఖ్యమంత్రి వచ్చి మనకి వడ్డిస్తున్నాడు అంటే వాళ్ళకి ఎట్లుంటుంది? Right. అంటే దట్ ఈస్ ద వే ఆఫ్ అప్రోచ్. చంద్రబాబు పారిశ్రామికవేత్తల్ని నువ్వు అనొచ్చు బుట్టలో వేసుకుంటాడా అని, అది వేరే విషయం. ఏది ఆయన ఇవాళ యువతకి ఉపాధి కావాలి, ఎంప్లాయ్మెంట్. అవును సార్. నీకు నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల మంది ఉన్నారు. అసలు దేశంలోనే ఇవాళ నిరుద్యోగిత రేట్ ఎంత ఉంది? 14% ఉంటే ఆంధ్రప్రదేశ్లో డబల్ ఉంది, 30% అంట. ఏది నీలాంటి పట్టభద్రులైనటువంటి యువత, గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్ 30% అంటే 100 మందిలో 30 మంది నిరుద్యోగులు అంటే వాళ్ళకు ఉపాధి కనుక కాకపోతే, ఇవ్వకపోతే పెడదారి పడతారు. అటు డ్రగ్స్ వస్తున్నాయి, ఇటు గంజాయి వస్తుంది. నీకు ఎలా మాదక ద్రవ్యాలకు యువత బానిసలు అవుతున్న నేపథ్యంలో యువతరాన్ని మనం కాపాడుకోవాలంటే వాళ్ళకి ఏదో ఒక పని కల్పించాలా. ఆ బృహత్తర కార్యం చంద్రబాబు భుజాన్ని వేసుకుంటాడు ఎప్పుడైనా, అంతే. ఆయన ఉమ్మడి రాష్ట్ర సీఎంగా మరి ఆంధ్రప్రదేశ్లో 1995, 2014 9 ఏళ్ళు ఏం చేశాడు? నీకు హైదరాబాద్ చుట్టూతో 250 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాడు, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ సెక్టార్లో ప్రోత్సహించాడు. ఫ్లడ్ అయింది. ఏది అసలు ఆ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలంతా నీకు వేలల్లో లక్షల్లో బయటకు వచ్చిన వాళ్ళు అప్పుడే ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ సైబర్ టవర్స్ రావటం, సైబరాబాద్ కన్స్ట్రక్షన్ చేయటం. అసలు ఈయన న్యూయార్క్ వెళ్ళాడు బిల్ గేట్స్ని కలవటానికి. బిల్ గేట్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి అపాయింట్మెంట్ అడిగాడు. నేను అసలు ముఖ్యమంత్రులను కలవను అన్నాడు అతను. నాకు పొలిటీషియన్స్తో ఏంటండి అవసరం అని అడిగాడు. కాదు, మీతో నేను ఒక 5 minutes ఇవ్వండి అపాయింట్మెంట్ అన్నాడు. సరే ఒక 10 minutes అపాయింట్మెంట్ ఇస్తే అది 40 నిమిషాలు నడిపారు. సీఎం అప్పట్లోనే చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక ల్యాప్టాప్లో సీఎం పట్టుకుని బిల్ గేట్స్తో మాట్లాడుతుంటే బిల్ గేట్స్ సర్ప్రైజ్. ఈ ముఖ్యమంత్రి ఏంటి, ల్యాప్టాప్ ఏంటి, నాకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటి? అసలు ఒక సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఫస్ట్ టైం. బిల్ గేట్స్ మనకి ఇది అతనే కదా. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇదంతా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున వచ్చిందంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నాదంతా స్టేట్స్లోనే, యుఎస్ బేస్డే మాది అంటే ఈయనేమన్నాడు వదలకుండా, మీరు యుఎస్ దాటి గనక బయట బేస్ పెడితే మైక్రోసాఫ్ట్ మా దగ్గర పెట్టాలి అని అడిగాడు. పెట్టామా లేదా అనుకుని ఆయన ఏమన్నాడు, మాట ఇచ్చాడు. ఏది, నేను కనుక ఆసియాకు వస్తే ఆసియాలో నా బేస్ పెడితే మీ దగ్గర పెడతానన్నాడు. ఇంకా అంతే, న్యూయార్క్ వెళ్ళి కూర్చున్నాడు. 3 నెలలు అవగానే న్యూయార్క్ వెళ్ళి మళ్ళీ అపాయింట్మెంట్. ఎవరిని? బిల్ గేట్స్. ముఖ్యమంత్రి ఫైళ్ళు పట్టుకుని కాలినడకన తిరిగానని చెప్తారు ఆయన. అంటే ఆ విధంగా మైక్రోసాఫ్ట్ ఇక్కడికి వచ్చింది, హైదరాబాద్. వీళ్ళంతా చెప్తారు. కేటీఆర్ కూడా అన్నాడు కదా కాంగ్రెస్ వాళ్ళని తిడుతూ, ఏమన్నాడు, ఇది మీ వల్ల వచ్చిందా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇదంతా చంద్రబాబు పుణ్యం అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు ఏం చేశాడు, ఇక ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు భుజాన్ని వేసుకున్నాడు. అక్కడికి బిల్ గేట్స్ తీసుకొచ్చాడు. 5 ఏళ్లలో కూడా విశాఖలో ఒక అగ్రి కాన్ఫరెన్స్ ఒకటి పెట్టారు. అంతా జరిగి చక్కగా వస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రజలు ఏం చేశారు, నెక్స్ట్ ఎలక్షన్లో జగన్ని గెలిపించారు. ఏదో ఒక ఛాన్స్ అంటున్నాడు కదా, ఇంకేదో ఊడబొడుస్తాడని ఇస్తే అతను నెత్తినెక్కి పిండి కొట్టాడు. ఇది ఉన్న పరిశ్రమల్ని తరిమేశాడు. సరే, మళ్ళా తప్పు తెలుసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుని సీఎం చేశారు. భలే గమ్మత్తుగా ఈరోజు ఈ చర్చ పెట్టావు నువ్వు. ఇది ఇవాళకి చంద్రబాబు సీఎం అయి 30 ఏళ్ళు అంట. అబ్బా, కరెక్ట్గా ఇవాళ 30 ఏళ్ళు అయిన సందర్భంగా ఆయన మరి మనం చూసాం. ఏది ఫస్ట్ టైము ఆయన మరి సీఎం అయ్యాడు. సెప్టెంబర్ 1న ఇప్పుడు సీఎం అయ్యాడు 95లో. 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళు అయింది ఆయన సీఎం అయి. ఒక 15 ఏళ్ళు అనుకుంటా. అటు ఉమ్మడి రాష్ట్రం 9 ఏళ్ళు, ఇది ఒక 5 ఏళ్ళు, ఇప్పుడు ఇది ఒక సంవత్సరం అవుతుంది. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఇది 15వ ఏడాది సీఎం అన్నమాట. అంటే ఒక నాయకుడు సమర్థుడైతే ఆ రాష్ట్రం ఎంత బెనిఫిట్ పొందుతుంది, ఒక విజనరీ లీడర్ వల్ల ఆ రాష్ట్రం యొక్క యువత ఎంత బెనిఫిట్ పొందుతుందనే దానికి చంద్రబాబు ఒక కేస్ స్టడీ.
రైట్. ఇప్పుడు ఈ క్రిస్ సిటీ కనుక వచ్చిందనుకో, ప్రధాని కనుక అక్కడ వచ్చి శంకుస్థాపన చేశాడనుకో, మొత్తం ఆ క్రిస్ సిటీకి ఇండస్ట్రీస్ అన్ని పరుగు పెడతాయి. అక్కడే పక్కనే శ్రీ సిటీ సెజ్ ఉంది. అవును సార్. శ్రీ సిటీ సెజ్లో 220 పరిశ్రమల్లో సగం ఈయనే తెచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అసలు 5 ఏళ్ళు సీఎంగా ఉండి శ్రీ సిటీలో అడుగే పెట్టలేదు. శ్రీ సిటీ సెజ్ అనేది ఇవాళ అదొక డెస్టినేషన్ పరిశ్రమలకి. రైట్. మల్లవల్లి పారిశ్రామిక వాడ ఆయనే డెవలప్ చేశాడు చంద్రబాబు. రేపొద్దున అశోక్ లేలాండ్ కూడా అక్కడికి వస్తుంది. వస్తుంది. అవును. బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ 3500 మందికి అది ఉపాధి అన్నమాట. జగన్ ఏం చేశాడు, సీఎంగా వాళ్ళని బెదిరించాడు. వాళ్ళు జగన్ సీఎంగా ఇంతవరకు దాన్ని ఓపెనే చేయలే. కంప్లీట్ చేశారు కానీ ఓపెన్ చేయలే. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయిన తర్వాత రేపు సెప్టెంబర్ 15 ఎప్పుడో ఓపెన్ చేస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్కి మహర్దశ. రైట్. ఈ రాబోయే 5 ఏళ్ళు చంద్రబాబు సీఎంగా ఆంధ్రప్రదేశ్ పైన పెట్టుబడుల వరద. రైట్.